యత్సర్గాది విశిష్ట లక్షణ పురాణానీక నిర్మాణతః సంవ్యాస్య శ్రుతి తచ్చిరాంసి భవాన్ తచ్ఛాస్త్రయోనిస్వయం తద్వై భాగవతాంతముజ్వలమిదం బ్రాహ్మ్యాదికం విస్తృతం త్వామేవాజ్య మహావిభూతి సహితం సమ్యగ్ధియా సేవతే. హే దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ పునరావృత్తిరహిత శాశ్వత బ్రహ్మలోకావాప్తికర పురాణ పురుషోత్తమ పుణ్యాతీత పురాణ ప్రియతమ పురాణ సేవామవధారయ. పురాణం మహేశ్వరాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. వందే నందవ్రజస్త్రీణాం పాదరేణుమభీక్ష్ణశః యాసాం హరికథోద్గీతం పునాతి భువనత్రయం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ. పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. ఓం స్వస్తి. ఇక్కడ కూడా ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు ఎలాగైతే ఇంతకుముందు సిద్ధరామ శర్మ గురించి చెప్పిందో, మా పురాణం మహేశ్వర శర్మ కూడా అదే వయస్సులో 1976 సంవత్సరంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చదివినన్ని రోజులు మా మహేశ్వర శర్మ మౌనంగా ఉండేవాడు. నేను ఎప్పుడో ఒకసారి అన్నా, ఈ మౌనమంతా ఇప్పుడు వెళుతూ ఉందంతా కూడా. ఇవాళ అష్టాదశ పురాణములు కానీ భాగవతం కానీ సప్రామాణికంగా సశాస్త్రీయంగా చెప్పే ఏకైక వ్యక్తి మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అంటే మా తమ్ముడు పురాణం మహేశ్వర శర్మ తప్ప మరొకరు లేరు అన్నది నగ్న సత్యము, అందరూ అంగీకరించాల్సిన సత్యం. చెప్తూ ఉంటే తన్మయత్వంగా నిజంగా ఇవాళ మా మామూలు అన్నిటి సమయం లేదు, కానీ సమయం ఉంటే అంటే వారు ఉంటే ఎలా ఉంటుందో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కరు దానన్నింటినీ చూపించేవాళ్ళు. అంతేకాదు శృంగేరి జగద్గురుల యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది భారతీ తీర్థ పురస్కారాన్ని పొంది అవన్నీ కూడా కేవలం లక్షణములుగా అలంకారములై ఉన్నాయి. కానీ పుట్టుకతోనే వచ్చినటువంటి ఏ వంశము యొక్క పేరు, పురాణం ఇంటి యొక్క పేరు ఏదైతే ఉందో అది నిజంగా భగవంతుడు ఇచ్చినటువంటి వరం. ఇవాళ అంత సప్రామాణికమైనటువంటి పురాణం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. అని కాబట్టే మా అందరికీ ఆనందం ఏంటంటే ఒక పక్క ద్వివేదులు త్రివేదులు, మరో పక్క అటు పురాణాలని ఆపోసన పట్టిన వాళ్ళు, వేదవ్యాస హృదయం నిజంగా చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తి మా తమ్ముడు పురాణం మహేశ్వర శర్మ. ఇవన్నీ మా నాన్నగారి యొక్క ఆశీ ఫలములుగా మేము భావిస్తున్నాం. ఇది ఈ విశేషం కూడా తెలియజేస్తున్నాను. ఓం స్వస్తి. అథనాట్యం బృందారణ్య చిదంబరాదిశుల సద్రాసాది గోష్ఠి స్వయం బిభ్రత్వన్నటరాట్ వపురు హరిహర శ్రీకం యదర్థం సదా పూజ్యై శ్రీ భరతాదిభిః ప్రవృతే శాస్త్రంచ యస్మా ఇదం నాట్యం త్వాభిరుచేర్జనస్య బహుధాప్యేకం తదా సేవతే. హే దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ నటవల్లీలా కైలాసాదిత జగన్నాటక సూత్రధారీ నరనారీ సమాశ్రయలాస్య తాండవ నాట్య కళా ప్రవర్తక నాట్య ప్రియతమా నాట్య సేవామవధారయ. ఆడవాళ్ళు ఎవరైనా నాట్యం చేస్తారా? 2 అడుగులు వేయండి. ఓం స్వస్తి. ఇప్పుడు చక్కగా ఆశు కవిత. యా నామ ప్రతిభైక కారణ కళ నానావిధైర్వర్ణనైః సాలంకార గుణైః రసోజ్వల సమస్యాపూరణైః శోభిత వైచిత్ర్యం పరితోగత శతసహస్రాష్టావధానాదిభిః సాచేయం సుకవీశ్వరాశు కవిత త్వాం సర్వదా విందతే. హే దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ ఆ బ్రహ్మస్తంభ పర్యంత జగదానందదాయక ఆమోద ప్రమోద భరితాంతరంగా ఆశుతోష స్వభావా ఆశు కవిత ప్రియతమా ఆశు సంజాత చంద్రం విశ్వనాథం గురువరం కలయే శ్రుత్యుక్త సుధర్మ చరణే బద్ధ దీక్షమహర్నిశం
అనిశమీశ్వర భక్తిలీనం శాస్త్రులాన్వయ వంశవారాశే కాశీలోన విశ్వనాథునికి భిక్షనొసగి తల్లి భావమునందినప్పటికీ తృప్తి నొందక అన్నపూర్ణయ విశ్వనాథుని పుత్రునింగనే ఉండయాఖ్య సుదీషు తేజము విశ్వమందని వెలుగుతాని శాస్త్రులాన్వయ వంశవారాశే సంజాత చంద్రం విశ్వనాథం గురువరం కలయే ధర్మమే ధరయందు వెలుగొందే శ్రీకాశిలో నా మూర్తి రూపమునందే కరపాత్రి వారినే సద్గురువుగాను మానసమ్మున ఎంచిలలో వారి బోధనలందరికీ అందించి బ్రోచిన గురువరేణ్యుని శాస్త్రులాన్వయ వంశవారాశే సంజాత చంద్రం విశ్వనాథం గురువరం కలయే వీరి జన్మతో తెలంగాణం మే ధన్యమయ్యను భారతం మే పులకరించెనుగా వీరి వాక్యమే వేదవాక్యై వీరి నడుతయు శాస్త్రయుతమై పండితులకే పండితునిగా వాసికెక్కిన గురువరేణ్యుని శాస్త్రులాన్వయ వంశవారాశే సంజాత చంద్రం విశ్వనాథం గురువరం కలయే శంకరార్యులు 4 మఠములను స్థాపించి ధర్మము తెలియజేయుట కొరకు నిక్కముగా అట్టి దివ్య పరంపరాగత దివ్య గురువుల సమ్ముఖమున ఖ్యాతి నొందిన గురువరేణ్యుల సములు ఎవ్వరు కారు కావున శాస్త్రులాన్వయ వంశవారాశే సంజాత చంద్రం విశ్వనాథం గురువరం కలయే ఈ మహేశుడు శిష్య సహితుండై సద్గురుని కృపను పొందగోరి శత జయంతులలో వాక్య పుష్ప సమర్పణాది సేవలన్నో చేసినట్టి శిష్య జనుల ప్రోవమనుచు మొరలు విని మా గురువరేణ్యుల శాస్త్రులాన్వయ వంశవారాశే సంజాత చంద్రం విశ్వనాథం గురువరం కలయే శ్రోత్యుక్త సుధర్మచరణే బద్ధ దీక్షమహర్నిశం శిష్య జన వాత్సల్యలోలం అనిశమీశ్వర భక్తిలీనం శాస్త్రులాన్వయ వంశవారాశే సంజాత చంద్రం విశ్వనాథం గురువరం కలయే. పొద్దున లేచినప్పటి నుంచి ఇదే ఏదైనా ఒకటి గురువుగారికి సమర్పించుకోవాలని పూజ చేస్తున్నప్పటి నుంచి చేయగా ఈ పుష్పమాలిక వెళ్ళింది. ఆ పుష్పమాల సమర్పణ యోగ ఓతప్రోత సమాస సంధి మధురా నృత్యత్పద ప్రోజ్వల సాలంకార గుణాచ మత్కృతికరి విద్వన్మనోరంజని వ్యంగ్యార్థాహిత చూతవద్రస పరిపాకాహ్యనేకార్థద శ్రీమద్భాగవతాదిగా భజతి భోత్వాం శోభనాచూర్ణికా హే దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ చూతాంకుర సమాస్వాదకషాయిత పుంస్కోకిల కంఠమాధురీ మత్తమానస చూడామణీకృత చంద్రమశ్చంద్రికా ధౌతక కకుకుంభ ధౌతక ధౌత కకుబంతరాళ సురాసురమౌళి పరిచుంబిత పాదపీఠ చూర్ణికా ప్రియతమా చూర్ణికా సేవామవధారయ. దాని వంతుకు యోగా చేయండి. అధానంత వీర్యస్య సమస్త జగదుత్పత్తి స్థితిలయ కారణస్య శ్రీ పరబ్రహ్మ పరమాత్మనో భగవత శ్రీమదాది నారాయణస్య అచింత్య ప్రేత చేయండి. రెండు చూపి తీసుకో. మా జీవితంలో ఇటువంటి కార్యక్రమం చేద్దాం ఎప్పుడు అనుకోలేదు. ఆంజనేయ శర్మ గారు ప్రత్యక్షంగా మీరు రావాలి రాములు అన్నాడు. నా పేరు బండి రాములు. యోగ తరపు నుంచి నేను 75 సంవత్సరాలు పరిపూర్ణమైన ఆరోగ్యం పొంది
నా పవిత్ర భారతదేశం వాళ్ళు కూడా పవిత్రమైన ఆరోగ్యం పొందాలని చెప్తూ అన్ని స్కూళ్ళల్లో అక్కడ A to Z ఒక విదేశాలలో వండుకొని ఒక రాజు ఫ్యామిలీలో వెళ్ళి కూడా ఈ ఆసనాలను ప్రదర్శించి వాళ్ళకు ఓంకారంతో చెప్పినది మా గురువారు బీకే సాయంగర్ గారు. ఆయన ఆశీస్సులతోటి ఈరోజు నేను ఈ 10 మందిలో ఈ గౌరవం ఉందంటే అది. సో అంటే వీళ్ళ ఎంత పెద్ద నా కళ ఉన్నా మీలాంటి గురు చరణాల మీద అర్థం చేస్తాను. యోగ చిత్త వృత్తి నిరోధ హౌ కెన్ కంట్రోల్ టు ద బాడీ అండ్ మైండ్. మహర్షి చెప్పిన తత్వం 6000 years బిఫోర్, అంటే 6000 సంవత్సరాల ముందు. యోగా అనేది ఒక సముద్రం వంటిది. కొన్ని ఆసనం చూస్తా. ఇక్కడ ఘంటసాలలాగా ఆయన పాట పాడుతుంటే మీరు అద్భుతం. ఆయన శ్రీను గారు, ఈయన కూడా గోల్డ్. పాట పాడుతుంటారు, ఆయన పాట పాడుతుంటారు, ఆయనకి ఇవ్వండి, మీరు యోగా చేయండి. వెరీ గుడ్, కంటిన్యూ నాన్ స్టాప్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఆసనాల పేరు చెప్పుకుంటే నేను చెప్తాను. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు వందే నవఘనశ్యామం పీతకౌసేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం. శ్రీ కళ్యాణకరీతిథిస్తదనుభృత మాయుష్కరో వాసరః నక్షత్రం ఘనతాపపాపశమనం యోగస్తు రోగాపహః వాంఛాసిద్ధి విదాయకం వికరణం వర్జ్యం శుభం వర్జితం యస్మాచ్యాచ్యయుతం భవంతమధునా పంచాంగమాసేవతే. హే దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ ప్రకృతిభూత వర్షాయన ఋతుమాస పక్షతిథివాసర పంచతత్వాంచిత ప్రపంచమూల కారణభూత ప్రమాణ ప్రమేయ ప్రమాతృస్వరూప పార్థాయ ప్రతిబోధితాం సేవామవధారయా. విర్ద్వాదశేవా నవపంచమేవా షష్ఠాష్టకే రాక్షసకన్యకాయాః ఏకాధిపత్యం ఉభయోః సుహృత్యం పాణిగ్రహే మంగళమాతనోతు. ఓం స్వస్తి. వేదగోష్ఠీ స్వరవర్ణక్రమ సంయుతైః బహువిధైః స్వప్రాతిశాఖ్యోదితైః పదపాఠైః ప్రతిసంస్కృతైః క్రమజటా పాఠైర్ఘనాంతైస్తథా వరణీయైర్లలితైః క్రమైరిహ చతుర్వేదాः సమేతా అమి వృణుతే త్వాం పరితశ్చతుర్ముఖ ముఖాధ్యేతృప్రపంచోద్గతాః. హే దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ వేదవేద్య దివ్యవేష భాషాభూషణ విరాజమానా ప్రాకృత శరీరా వేదత్రయీ సముపబ్రహ్మణాదృత వేదవ్యాసావతార విదిత వేదితవ్యా వేదగోష్ఠీ ప్రియతమా వేదగోష్ఠీ సేవామవధారయా. ఓం ఉర్వారుకమివేవోర్వారుకము బంధనాదివోర్వారుకముర్వారుకబంధనాత్ ఇవ బంధనాత్ బంధనాదివేవ బంధనాంచోర్ బంధనాదివేవ బంధనాన్ మృత్యోః బంధనాన్ మృత్యోర్మృత్యోర్బంధనాన్ బంధనాన్ మృత్యోర్మక్షీయ. చెప్పండి. ముక్షీయ మృత్యోర్ముక్షీయ ముక్షీయ మృత్యోర్మృత్యోర్ముక్షీయ మా ముక్షీయ మృత్యోర్మృత్యోర్ముక్షీయ మా ముక్షీయ మా ముక్షీయ ముక్షీయ మా మృతాదమృతా మా ముక్షీయ ముక్షీయ మా మృతాత్ మా మృతాదమృతాన్ మా మృతాత్ అమృతాదిత్యమృతాత్ త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్.
స్వస్తి దివ్యైర్గోఘృతపూరపూరితల సత్కర్పూరఖండోజ్వలైః మాణిక్యాంచితవర్తికాస్థితమహాదీపైః విచిత్రప్రభైః అంతర్యామితయాతమశ్చయకరం జ్యోతిర్మయం త్వాం పరం సమ్యక్ భాసయతే త్వదీయ కృపయా నీరాజనం చోత్తరం. మీరు నీరాజనం పాడండి. ఓ నాయన ఆయన మంగళ. హే దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ ఉత్తమ జ్ఞాన వృద్ధ సనక సనందనాద్యుపశ్లోక్య మాహాత్మ్య ఉపనిషత్ ప్రతిపాద్య స్వరూప ఉపాత్త దురిత క్షయకారక ఉత్తర నీరాజన ప్రియతమ ఉత్తర నీరాజన సేవా మమధారయ. మంగళాలు. రమాయింటిదాకా రమాయింటిదాకా శ్రీరామ రమాయింటిదాకా రాధే శరథ కుమార రామా రాధే శరథ కుమార నన్నేలు కోరానే తాళ లేనురా రమా ఇంటిదాకా శ్రీరామ రమా ఇంటిదాకా దిక్కునీవనుచు తలచిన నన్ను బ్రక్కున బ్రోవరా కరుణతో దిక్కునీవనుచు తలచిన నన్ను బ్రక్కున బ్రోవరా కరుణతో నీచే చిక్కియున్న నన్ను మరచిదివో రామా చిక్కియున్న నన్ను మరచిదివో ఇక శ్రీ జాగ రాజుని భాగ్యమో రమా ఇంటిదాకా రామ రమా ఇంటిదాకా రఘురామ రమా ఇంటిదాకా. గురుచంద్రమా కవికులరత్నమా కోవిద జన పరివేష్టిత సాధు సత్తమా గురుచంద్రమా కవికులరత్నమా కోవిద జన పరివేష్టిత సాధు సత్తమా శ్రీమాయా బీజరాజ మంత్రమో సంతత లక్ష్యమో చిన్మయ భువనేశి రమ్య నిలయమో నీహృత్కమలమో శ్రీమాతా సంసేవన భావమో చిందించుట నీ కళకుపమానమో గురుచంద్రమా కవికులరత్నమా కోవిద జన పరివేష్టిత సాధు సత్తమా అవధానమే తత్వబోధ సాధనా నీ పరిశోధనా కవి పండిత పామర జనరంజన పరిమళ చందన పరశివావతార సత్య కారణ పావన విఠాల వంశకేతనా గురుచంద్రమా కవికులరత్నమా కోవిద జన పరివేష్టిత సాధు సత్తమా మౌళిత్రయ మాలామణి దీపమా మంజుల తేజమా మంగళాలయ కల్పక భూజమా పరమహంసమా లలిత రాగగాన సుధాకీరమా కలిమలములు వీడగ మమ్మేలుమా గురుచంద్రమా కవికులరత్నమా కోవిద జన పరివేష్టిత సాధు సత్తమా శ్రీచుంచన కోట నగరి వాసము సుజనుల కోసము సూచించిన భక్త సులభ మార్గము ముక్తికి మూలము నీ రచనాత్మక నూతన విన్యాసము
చంద్రమౌళి దేవ నీకు సాధ్యము, శ్రీ చంద్రమౌళి దేవ నమో వాకము, గురు చంద్రమా కవికుల రత్నమా, కోవిద జన పరివేష్టిత సాధు సత్తమా, కోవిద జన పరివేష్టిత సాధు సత్తమా. ఇంకా 5 నిమిషాలలో అయిపోతుంది. 9:30కు పూర్తి చేస్తామని చెప్పుకున్నాం. అదే ప్రతిజ్ఞ ప్రకారం 9:30కు పూర్తవుతుంది. అందరు 2 చేతులు జోడించండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వచ గురోత్తమ. అందరూ చెప్పండి. అనయ ఆచరిత సద్గురు నాథ పాదుకా పూజాకర్మణ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ సద్గురునాథ దివ్య భవ్య చరణారవింద అర్పణమస్తు. వ్రతం సువ్రతమస్తు. పర్యాప్త్య అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమ మహర్భవతి. సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. దేవస్యానంద భోగోస్తు దేవ్యానంద భోగోస్తు. గురు చరణారవిందార్పణమస్తు. ధర్మస్య విజయోస్తు ధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. గోమాతకి జై. గోహత్య నివారితాస్తు. శ్రీ కరపాత్రిజీ మహారాజ్ కి జై. శ్రీ విశ్వనాథ భగవాన్ కి జై. శ్రీ బగళాముఖి మాత కి జై. శిష్య పరివారమునకు బ్రహ్మానంద తీర్థ భగవానికి జై. తత్సద్బ్రహ్మార్పణమస్తు. కార్యక్రమాలన్నీ కూడా సుసంపన్నమైపోయినాయి. ఇక భజన వాళ్ళు ఒక 2 నిమిషాలు భజన చేస్తారు. ఈ లోపల తీర్థము ప్రసాదము స్వీకరించి మనం ఆనందాన్ని పొందుతాం. కూర్చొని భజన చేయండి.